ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక టికెట్ బుక్ చేసుకొని ఒకటే రోజు 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే టికెట్ అయినటువంటి పుష్పయాగం సేవా టికెట్ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అనగా పుష్పయాగం సేవ అంటే ఏమిటి? ఈ సేవా టికెట్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఎవరెవరు బుక్ చేసుకోవచ్చు? ఎంతమంది వరకు బుక్ చేసుకోవచ్చు? ఈ పుష్పయాగం సేవ 2026 సంవత్సరంలో ఎప్పుడు నిర్వహించనుంది టీటీడీ? అదేవిధంగా ఈ సేవా టికెట్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరియు తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్‌లో తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్‌తో పాటు ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ గురించి ప్రతి 15, 20 నిమిషాలకోసారి అప్డేట్ ఇస్తా ఉంటాను. దర్శన్ టికెట్స్ విడుదలైనప్పటి నుంచి కంప్లీట్ అయ్యే వరకు. కాబట్టి మన వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఆ లింక్ క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేస్తాను. చెక్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల తర్వాత అనగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ పుష్పయాగ సేవను నిర్వహించడం జరుగుతుంది. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో అక్టోబర్ లేదా నవంబర్లో ఈ పుష్పయాగం సేవను అత్యంత ఘనంగా టీటీడీ నిర్వహించనుంది. శాస్త్రాల ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు అయినటువంటి భూకంపాలు, తుఫాను మరియు అంటువ్యాధుల వంటి వాటి నుంచి భూమిని రక్షించడానికి, అదేవిధంగా సకల జీవరాశులను అన్ని రకాల విపత్తుల నుండి కాపాడడానికి, స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పుష్పయాగం సేవను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సంవత్సరంలో ఒకరోజు అత్యంత ఘనంగా టీటీడీ నిర్వహించనుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో నవంబర్ 16వ తేదీన ఈ పుష్పయాగం సేవను అత్యంత ఘనంగా టీటీడీ నిర్వహించనుంది. ఈ పుష్పయాగం సేవను సంవత్సరంలో ఒకరోజు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ను కొండ కింద తిరుపతిలో కానీ, కొండపైన తిరుమలలో కానీ ఎక్కడ ఇవ్వరండి ఆఫ్లైన్లో. కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఆగస్ట్ 21వ తేదీన మిగతా సేవా టికెట్స్తో పాటు ఈ పుష్పయాగం సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అనగా ఈ సేవా టికెట్స్ను బుక్ చేసుకోవాలి అంటే 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. అంటే ఇద్దరు ఆడవారైనా పర్లేదు, ఇద్దరు మగవారైనా పర్లేదు, ఒకరు మగవారైనా పర్లేదు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. అయితే గత 6 నెలల్లో మీరు ఎలాంటి ఆర్జిత సేవా టికెట్స్ అనగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవా టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ముంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను, అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ప్రత్యేక సేవా టికెట్స్ కూడా బుక్ చేసుకున్న భక్తులకు ఈ సేవా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అనగా మే 14వ తేదీ నుండి ఈ అక్టోబర్ వరకు కూడా ఎలాంటి ఈ అర్జ సేవా టికెట్స్ బుక్ చేసుకునే భక్తులకు మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మరియు ఆధార్ నెంబర్తో ఏదైనా సేవ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం కానీ, ముంజల సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఏ సేవా టికెట్ బుక్ చేసుకున్నా కానీ ఈ పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ పుష్పయాగం సేవను కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల ద్వారానే స్వామి టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకుంటారో వారికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు బుక్ చేసుకున్న డేట్ నుండి కాదండి, మీరు ఏ డేట్కి అయితే బుక్ చేసుకుంటారో, సేవలో పాల్గొంటారో ఆ డేట్ నుంచి 6 నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అనగా మే 14వ తేదీ నుండి ఈ అక్టోబర్ నెల వరకు ఎవరైనా ఈ సేవా టికెట్లు బుక్ చేసుకుంటే మళ్ళీ వారికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మిగతా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ మరియు మొదటి గడప దర్శనం అర్జిత సేవా టికెట్స్ అయినటువంటి సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు పద్మనాభ సేవ లేదా అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను, సీనియర్ సిటిజన్ టికెట్స్ను, ఈ టికెట్స్ బుక్ చేసుకుని ఎవరైనా సరే పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకోవచ్చండి. కేవలం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవలు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే 180 రోజుల గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ సేవా టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకు ఎగ్జాక్ట్గా ఆగస్ట్ 21వ తేదీన 10 గంటలకు సేవా టికెట్స్ విడుదలవుతాయి. కాబట్టి
9:58, 59 నిమిషాల కల్లా ముందుగానే లాగిన్ అయ్యి రెడీగా ఉండి సేవా టికెట్స్ విడుదలైన వెంబడనే మనకు ఆప్షన్స్‌లో పుష్పయాగం సేవాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫాస్ట్‌గా ఎంట్రీ చేసి సేవా టికెట్ బుక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అనగా పేరు, ఏజ్, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఫాస్ట్‌గా మీకు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా సేవా టికెట్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఒకే రోజు స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు. అనగా నవంబర్ 16వ తేదీన ఈ సేవ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ముందు రోజు 15వ తేదీన అంకురార్పణ చేయడం జరుగుతుంది పుష్పయాగం సేవకి. నవంబర్ 16వ తేదీన ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాలని మనకు పుష్పయాగం సేవా టికెట్ పైన ఉంటుంది. అంటే 6 నుంచి 6:30 లోపు సుపతంద్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి సుపతంద్ దగ్గర ఎంట్రీ ఉంటుంది. సుపతంద్ దగ్గర 6:30కు రిపోర్ట్ చేస్తే మనకు పుష్పయాగం సేవా టికెట్ను అదేవిధంగా ఆధార్ కార్డును చెక్ చేసి సైన్ చేసి మనను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోకి కంపార్ట్మెంట్లోకి పంపించడం జరుగుతుంది. మనకి ఇక్కడ నుంచి మొబైల్ అలో ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ అదేవిధంగా పుష్పయాగం సేవా టికెట్ను జిరాక్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అక్కడ చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్, పుష్పయాగం సేవా టికెట్ చెక్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయండి. కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత దాదాపు అరగంట తర్వాత మళ్ళీ మనకు దేవాలయం లోపలికి అలో చేయడం జరుగుతుంది. ఈ పుష్పయాగం సేవను మనకు శ్రీవారి కళ్యాణోత్సవం మండపం ఉంది కదండి, అక్కడ నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణోత్సవం మండపంలోకి వెళ్లే ముందే మళ్ళీ ఒకసారి మనకు ఈ పుష్పయాగం సేవా టికెట్ను మరియు ఆధార్ కార్డ్ చెక్ చేసి ఒక ఉత్తరీయం మరియు ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ముందుగా మనం లోపలికి వెళ్ళేసరికి 9 అవుతుంది. 9 నుంచి 9:30 గంటల వరకు ముందుగా కలశ పూజ నిర్వహించడం జరుగుతుంది. కలశ పూజ అయిపోయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించడం జరుగుతుంది. ఈ స్నపన తిరుమంజనం అయిపోయేసరికి 11 అవుతుంది. 11 గంటల తర్వాత మళ్ళీ మనకు అక్కడే ఉన్న ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామివారి దర్శనానికి అలో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్యూ లైన్ ఉంటుంది కదండి, ఆ భక్తులతో పాటు మనం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అందరిలాగే జయ విజయల దగ్గర నుండి స్వామివారి దర్శనం ఉంటుందండి. పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మొదటి గడప దర్శనం ఏమీ ఉండదు. అందరిలాగే జయ విజయల దగ్గర ఉంటే స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. 11 గంటలకు మనం ధ్వజస్తంభం దగ్గర నుంచి క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి రావడానికి దాదాపు 11:30 అవుతుంది. మళ్ళీ 1 గంటలకు సుపతంద్ దగ్గర రెండోసారి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 12:30 కల్లా మనం సుపతంద్ దగ్గర రిపోర్ట్ చేస్తే 1:15 నిమిషాల లోపు మనం దేవాలయం లోపలికి వెళ్తాము. మళ్ళీ ఒకసారి ఈ పుష్పయాగం సేవా టికెట్ను మరియు ఆధార్ కార్డ్ చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. శ్రీవారి కళ్యాణోత్సవం మండపంలోకి వెళ్ళిన తర్వాత ముందుగా హోమం నిర్వహించడం జరుగుతుంది. అంటే 1:15 నిమిషాల నుంచి 2 గంటల వరకు హోమం నిర్వహించడం జరుగుతుంది. హోమం అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు అంటే 3 గంటల సేపు స్వామివారికి వివిధ రకాల పూలు మరియు పత్రాలతో పుష్పయాగం సేవను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు దాదాపు 6 గంటల సేపు స్వామివారి సేవలో పాల్గొనే అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం మళ్ళీ 4 గంటల సేపు స్వామివారి సేవలో పాల్గొంటారు. ఈ సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 4 గంటలకు ముందుగా హోమం తర్వాత పుష్పయాగం సేవ దాదాపు 3 గంటలు జరుగుతుంది. ఈ పుష్పయాగం సేవ అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వివిధ రకాల పూలతో మరియు పత్రాలతో ఈ పుష్పయాగం సేవను అత్యంత ఘనంగా టీటీడీ నిర్వహిస్తుంది కాబట్టి ఈ పుష్పయాగం సేవ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనము ధ్వజస్తంభం దగ్గర నుంచి క్యూ లైన్లోకి ఎంట్రీ అయ్యి స్వామివారిని జయ విజయల దగ్గర నుండి దర్శనం చేసుకొని బయటికి రావడానికి దాదాపు 6 అవుతుంది. ఈ విధంగా పుష్పయాగ సేవను నిర్వహించడం జరుగుతుంది. ఈ సేవా టికెట్ పొందాలంటే అదృష్టంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి. ఎందుకంటే స్వామివారిని ఒకే రోజు ఒకే టికెట్పై 2 సార్లు సేవలో పాల్గొని 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాదాపు 6 నుంచి 7 గంటలు కేవలం మనం స్వామివారి ఆలయంలోనే ఉంటాము. 6 గంటల సేపు శ్రీవారి కళ్యాణోత్సవ మండపంలో అదేవిధంగా 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వస్తాము. ఈ విధంగా మనం పుష్పయాగ సేవ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు అత్యంత ఘనంగా స్వామివారి పుష్పయాగ సేవ తిలకించే భాగ్యం మరియు స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. ఈ సేవా టికెట్ను కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేస్తారు. ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వరండి. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ
ఈ సేవా టికెట్ కాస్ట్ వచ్చేసి ఒకరికి 700 ఉంటుంది, ఇద్దరైతే 1400 పే చేసి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సేవా టికెట్ బుక్ చేసుకోవాలంటే గత 6 నెలలుగా మీరు ఎలాంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అజిత సేవా టికెట్ బుక్ చేసుకొని ఉండకూడదు. ఈ సేవా టికెట్స్ దాదాపు 1000 టికెట్స్ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.